హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఇప్పుడు మేమైతే ఫస్ట్ సెగ్మెంట్కి అయితే వచ్చేసాం, తీర్థయాత్ర టెంపుల్ రైడ్. అది ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. ఇక్కడ మనం ఎలా వెళ్ళాలో ఏంటి అన్నది అస్సలు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ అయితే మనకి హ్యాపీగా గైడ్ చేస్తారు. మనలో ప్రతి ఒక్కళ్ళకి ఇండియాలో ఉన్న ఫేమస్ దేవాలయాలన్నీ తిరగాలి, చూడాలి అనిపిస్తుంది కదా. కానీ మనలో అది కొంతమందికి సాధ్యమవుతుంది, కొంతమంది సాధ్యమవకపోవచ్చు. సో ఎవరైతే అన్ని టెంపుల్స్ని విజిట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరి కోసం అయితే ఇది ఒక స్పెషల్ షో అండి. ఇది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది మనకి. ఇక్కడ రోబోటిక్ హ్యూమన్స్ అండ్ టెంపుల్ సెట్స్ యూజ్ చేసి మనం నిజంగా అక్కడే ఉన్నామా అని ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేశారండి మనకి. నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. షిరిడీ దర్శన్కి ఎవరైతే వస్తారో వాళ్ళు కంపల్సరీ సాయితీర్థ్ పార్క్ కూడా విజిట్ చేయమని నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. ఇట్స్ వర్త్ వాచింగ్. మాకు నెక్స్ట్ షో వచ్చేసి లంకా దహన్ షో అండి. ఇది ఒక 90 షో. ఇదైతే చిన్నపిల్లలు చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆంజనేయ స్వామి గాల్లో ఎగురుతుంటే మనం కూడా గాల్లో ఎగిరిపోతున్నామా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. చూడండి, ఒక్కొక్కళ్ళు షోకి అయితే రావడం స్టార్ట్ చేశారు. ఇక్కడ స్నాక్స్ లైక్ పాప్కార్న్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. సో ఏదైనా కావాలంటే మనం హ్యాపీగా పర్చేస్ చేసి తిని షోస్ని ఎంజాయ్ చేయొచ్చు. షో అయిపోయింది, మేము బయటకు వచ్చేసాం. సూర్య ఏమో కొన్ని షార్ట్స్ అండ్ వీడియోస్ని క్యాప్చర్ చేస్తున్నాడు ఈ టైం గ్యాప్లో. సో మాకు నెక్స్ట్ షో వచ్చేసి కాళియామర్దన్ షో. ఇది కూడా ఒక 90 షో. ఇది కూడా సేమ్ లంకా దహన్ లాగే ఉంటుంది, కానీ ఇది వేరే ఎక్స్పీరియన్స్. తర్వాత షో ఏమో అదొక మూవీ అండి, సబ్కా మాలిక్ కేక్ అని. ఇది ఒక 15 మినిట్స్ మూవీ అయితే ఉంటుంది. ఇందులో సాయిబాబా జీవిత చరిత్ర గురించి మొత్తం మనకి చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు గైస్. ఇది కూడా వర్త్ వాచింగే. సో నెక్స్ట్ ఆ షో అయిపోయిన తర్వాత మాకు ద్వారకామాయి అని ఒక షోకి తీసుకువెళ్ళారు. ఇందులో ఏంటంటే మొత్తం రోబోటిక్స్ యూజ్ చేసి సాయిబాబా ఒక జీవిత చరిత్రని మనకి కళ్ళకు కట్టినట్టు కళ్ళ ముందు వివరించారు. నెక్స్ట్ షో వచ్చేసి మూషిక్ షో అండి. ఇది ఒక స్టాండప్ కామెడీ లాంటిది. ఇందులో ఏంటంటే ఒక పెద్ద స్క్రీన్లో మనకు ఒక ఎలక కనిపిస్తుంది. అది మనతో జోక్స్ వేస్తూ మనతో స్టాండప్ కామెడీ చేస్తూ ఉంటుంది. ఇదైతే చాలా ఫన్నీగా ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. షో అంతా అయిపోయేసరికి నైట్ అయిపోయిందండి. సో మాకైతే చాలా నీరసం వచ్చింది. మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో.
అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకైతే ఒక స్టాల్ కనబడింది. సో అందులో సాఫ్ట్ టాయ్స్, టీ షర్ట్స్, మగ్స్ అండ్ ప్రతిదీ సెల్ చేస్తున్నారు. ఎవరైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ షేర్ చేయండి అందరికీ. మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా ఇంకా మంచిగా ప్రొవైడ్ చేస్తాను. మేమైతే లాస్ట్ సెగ్మెంట్కి వచ్చేసాం, అదే లేజర్ షో. ఇదేంటంటే ఎవ్రీడే 7 o'clockకి వేస్తారు ఎట్ ద నైట్. ఇదైతే ఫ్రీ అండి. ఒకవేళ టికెట్ కొనకపోయినా కూడా ఈవినింగ్ 7కి వస్తే హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది ఈ షో అయితే. సో లేజర్ షో కూడా కంప్లీట్ చేసుకుని మేమైతే ఆటో తీసుకుని మన రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. నెక్స్ట్ వ్లాగ్లో శనిశింగనాపూర్, ఎలోరా కేవ్స్ ఇవన్నీ వస్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు గైస్. బాయ్, టేక్ కేర్.